ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, వీరికి సంబంధించి నిజ స్వరూపాలు మీకు తెలుస్తాయి। ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు। అయితే ఎవరి నిజ స్వరూపాలు మీకు తెలియబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ వృషభ రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 వ్యక్తులకి కనిపిస్తున్నాయి। ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వృషభ రాశి వ్యక్తులకి మేలు చేస్తాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। కృషితో, పట్టుదలతో అనేక విజయాలు సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది। అలాగే మానసికంగా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు। వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి। అయినప్పటికీ పరిస్థితులను అధిగమించి వీరు చక్కగా రాణించగలుగుతారు। యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి। అయితే ముఖ్యంగా ఈ మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి। కొంతమంది వారితో కలిసి బయటికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మరికొంతమంది మీ యొక్క బంధువులతో కలిసి కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్లటానికి కూడా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు। అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది। ఇదివరకు మీరు చాలా కాలంగా ఎవరినైతే నమ్ముతున్నారో, అంటే మీ కార్యాలయంలో ఎవరినైతే నమ్ముతున్నారో వారి యొక్క నిజ స్వరూపం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అంటే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మిమ్మల్ని మభ్యపెడుతున్నారో, మీ ముందు మంచిగా నటిస్తున్నారో వారికి సంబంధించి నిజ స్వరూపం తెలుస్తుంది। ఒక సంఘటన ద్వారా వారు మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులా, మీ కీడును కోరుకునే వ్యక్తులా అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అయితే రాబోతుంది। వారి యొక్క నిజ స్వరూపం తెలిసి ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు నేర్చుకోబోతున్నారు। అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకుంటారు। వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మీకు చాలా జాగ్రత్త అవసరం। ఎందుకంటే ఈ రోజు మీరు ఎంపిక చేసుకునే వ్యాపార భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది। అయినప్పటికీ మీరు నిరాశ చెందకుండా అడుగు ముందుకు వేయండి। మీ యొక్క పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు। అలాగే మెళకువలు నేర్చుకుంటారు। తోటి ఉద్యోగస్తులతో మీరు సఖ్యతగా ఉండి వారి యొక్క మద్దతుతో ప్రతి పనిని త్వరగా పూర్తి చేస్తారు। పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకుంటారు। విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి। మీ తోటి ఉద్యోగస్తుల్లో లేదా మీరు పనిచేసే చోట మీ మంచిని కోరుకుంటున్నట్లుగా మీ ముందు నటిస్తూ మీ వెనకాల చెడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు ఒక సంఘటన ద్వారా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు చూస్తారు। అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।